ఇండియాని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనే మాట ఎందుకు చెప్తుంది? రీసెంట్గా వచ్చిన ఎకనామిక్ సర్వే మనకి చాలా క్లియర్గా ఈ విషయం అర్థం చేపించింది. ఏంటంటే స్టేబుల్ ఫైనాన్షియల్ సిస్టమ్, కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్ అండ్ కంటిన్యూస్ రిఫార్మ్స్ చేయటం వల్ల ఇండియా ప్రపంచానికి చాలా చాలా ముందుగా ఉన్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇండియా కంప్లీట్లీ ఎక్స్పోర్ట్ డిపెండెంట్ ఎకానమీ కాదు. మెజారిటీ ఆఫ్ గ్రోత్ అనేది ఇంటర్నల్ కన్జంప్షన్ వల్ల జరుగుతుంది. అందుకనే ఇండియా కన్జంప్షన్ కోసం చాలామంది కంట్రీస్ ఇండియాలో వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి కన్జంప్షన్ బెనిఫిట్ తీసుకుంటానికి ముందొచ్చారు. సో మన స్ట్రెంగ్త్ మనకి తెలియాలి.